జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చెరిపేసుకోవడం తప్ప వేరే దారే లేదని మాత్రం తెలుసుకోలేకపోతున్నావు. ఇక తెలుసుకుంటావులే. వైదేహి, ఈ ముగ్గేంటిలా అయిపోయింది? ఇది కూడా నా జీవితంలాగే బావా. ఎంత అందంగా ఉంచుకోవాలని చూస్తుంటే అంత చిందరవందర అయిపోతూనే ఉంటుంది. సంతోషం అనుకునే ప్రతిసారి బాధే మిగులుతోంది. ఈ మాత్రానికి ఎందుకు బాధపడతావు వైదేహి? ముగ్గు చెదిరిపోతే జీవితం చెదిరిపోయినట్టేనా? నీ చేత్తో వేసిన ముగ్గు కడిగేసి మళ్ళీ కొత్తగా వేస్తే సరిపోతుంది. పండుగ పూట వేసిన ముగ్గు అలా మధ్యలోనే కడక్కూడదు బావా. మంచిది కాదు, అపశకునం. ఇప్పుడేంటి, ఈ ముగ్గుని కడక్కుండా అందంగా తీర్చిదిద్దితే సరిపోతుంది కదా? అలెక్య, నా కోరిక నెరవేరుస్తావమ్మా? ఏంటి బామ్మగారు? వచ్చే భోగి నాటికి ఈ ఇంట్లో భోగి పళ్ళు పొయ్యాలి. అర్థం కాలేదు బామ్మగారు. అర్థం కాలేదా అలెక్య? భోగి పండుగ రోజు పసిపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. అంటే బామ్మ నిన్ను వారసుల్ని ఇవ్వమని అడుగుతున్నారు. బామ్మగారు, ఈ పండగ అవ్వగానే అలేఖ్య దేవాంశుల పెళ్లి చేసేయండి. వచ్చే పండగ నాటికి మనవణ్ణి మీ చేతిలో పెడతారు. ముని మనవాళ్లతో హ్యాపీగా ఆడుకోవచ్చు. మీ కోరిక తీరిపోతుంది. బట్ ఈ పెళ్లి జరుగుతుందా లేదా అన్నట్టుగా ఉంది. ఎందుకు జరగదు? ఆ పెళ్లి కోసమే కదా ఈ పాటలన్నీ. మనం పాటలు పెడితే సరిపోదు కదా బామ్మగారు. దేవాంశ్ చేసుకోవాలి కదా. ఎప్పుడు కాదంటాడో ఎప్పుడు అవునంటాడో ఊహించడమే కష్టమవుతుంది. వైదేహి వస్తువులన్నీ బయటపడేస్తేనే ఎంత గొడవ చేశాడు అందరం చూసాం కదా. పెళ్లి కొప్పుకుంటాడా అని భయం వేస్తోంది. అవును, మన వంశపారంపర్యంగా వచ్చే మహిమగల హారం ఏదో ఉంది. అది అలేఖ్య మెడలో వేస్తానన్నారు కదా. అది వెయ్యండి బామ్మగారు. దాని మహిమ వల్లైనా దేవాంశ్ మనసు మారుతుందేమో, ఈ పెళ్లి జరుగుతుందేమో. సమయాన్ని గుర్తు చేసావు. ఇప్పుడే తీసుకొస్తానమ్మా. అయ్యో, లోపలికి వెళ్తుందిరా. అయితే ఇది ఇంటి దొంగ పనే. ఎవరు చేశారో చెప్పండి. మనిషి కనిపించడం లేదు కానీ చీర కనిపిస్తోంది. ఆ చీర ఎవరిది? ఎవరిదో ఎవరైనా గుర్తుపడతారా?
అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వే వైదేహివి, ఆల్రెడీ ఈ ఇంటి కోడలివి కాబట్టి నీకు అవసరం లేదు అనా? చూసారా బామ్మగారు, ఇంకా తనే వైదేహి అన్న ఆలోచనతోనే ఉంది. అలేఖ్య కోడలు కావడం ఇష్టం లేదు. అందుకే ఆ హారం అలేఖ్యకి చెందకూడదని ఈవిడే దొంగతనం చేసింది. లేదు, నేను దొంగతనం చేయలేదు. వైశాలి, నువ్వు ముఖం కప్పుకున్నావు కానీ చీర కప్పుకోవడం మర్చిపోయావు. అడ్డంగా దొరికిపోయావు. నాకు తెలియదని చెప్తున్నాను కదా, నేను ఏ హారమో తీయలేదు. మర్యాదగా ఆహారం తెచ్చి ఇవ్వు వైశాలి. అమ్మమ్మ, నిజంగా నాకేమీ తెలీదు. ఊర్మిళ, ఏం జరిగింది? ఏం లేదు అత్తయ్య గారు, బామ్మగారు పూజ గదిలో హారం పెట్టారు. ఈ వైశాలి ముసుగేసుకుని వెళ్లి దొంగలించింది. అందరం సీసీ కెమెరా ఫుటేజ్ చూసాం. అందులో ఉన్నది ఖచ్చితంగా ఈ వైశాలి. ఆ చీర కట్టుకుని ఉంది. ఇప్పుడు కాదని దొంగ ఏడుపులు ఏడుస్తుంది. మిమ్మల్ని కూడా నమ్మించాలని చూస్తుంది. నమ్మేశారు కదా పాపం. అత్తయ్య, 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 నన్ను నమ్మండి అత్తయ్య. మీరే నన్ను చెప్పేది నమ్మండి. నేనే తప్పు చేయలేదు. చెప్పవే, అత్తయ్య, చెప్పవే. అత్తయ్య. చంపేస్తాను. ఒక్కసారి అత్తయ్య అన్నావంటే చంపేస్తాను. ఎవరు నీకు అత్తయ్య? ఎవరు నీకు అత్తయ్య? నువ్వు నన్ను ఇంకా అత్తయ్య అని పిలుస్తున్నావంటే నీకు ఈ ఇంటి కోడలు కావాలనే ఆశ చావలేదు. కాబట్టి నువ్వే ఆ హారం దొంగతనం చేశావు. ఎక్కడ తెచ్చావో చెప్పు, చెప్పు. చెప్పదత్తయ్య. తనేం చేసినా శాంత అత్తయ్య కోసం తనని ఇంట్లో ఉండనిస్తారన్న నమ్మకం. అందుకే మీరు ఎలా అడిగినా సమాధానం చెప్పదు. నేనేం చెప్పినా మీరు నమ్మరు. మీకు బావొచ్చాక చెప్తాడు సరైన సమాధానం. ఎవరే నీకు బావా? మళ్ళీ సంబంధాలు కలుపుతున్నావా? రిపోర్ట్ తప్పుగా వస్తుంది కదా. అవును, కరెక్టే. ఆ రోజు మీకు నీళ్ళిచ్చిన ఆవిడెవరు? మా ఇంట్లో ఉండే లాయర్ అలేఖ్యనా? ఆవిడ కాదు సార్. అవును, నాకు తెలుసు. శాంపిల్స్ కలెక్ట్ చేసుకోమని చెప్పింది ఆవిడే కదా. ఆవిడ వేరు. ఇంచుమించు లాయరు ఆవిడ అదే వయసు ఉంటుంది. అక్కడే వాటర్ ట్యాప్ ఉంది, వెళ్ళి వాష్ చేసుకుని రండి. ఈ డిఎన్ఏ టెస్ట్ లాయర్ ద్వారా మాత్రమే చేయాలా? మామూలుగా ఎవరైనా చేయమంటే చేయరా? చేస్తారు కానీ లీగల్ గా అది పనికిరాదు. అది సార్ జరిగింది. ఆవిడ మీకు ఏమవుతుందో తెలియదు గాని వేరే శాంపిల్స్ పంపిస్తే టెస్ట్ చేస్తారా అని కూడా అడిగింది. అఫీషియల్ గా ఒక టెస్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ అన్అఫీషియల్ గా ఇంకో టెస్ట్ ఎందుకు సార్? ఖచ్చితంగా అప్పుడే శాంపిల్ మారిపోయి ఉండాలి. ఒరిజినల్ శాంపిల్స్ అన్అఫీషియల్ గా పంపించి ఉండాలి. అందుకే మీకు రాంగ్ రిపోర్ట్ వచ్చుంటుంది. అయితే ఇది ఖచ్చితంగా ఊర్మిళ వదిన పనే అన్నమాట. సార్, ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు? మళ్ళీ శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ కి పంపిద్దాం. ఏ పొరపాటు లేకుండా దగ్గరుండి ఫాలో అప్ చేద్దాం. అనుమానం తీరిపోతుంది. అవసరం లేదు, నా అనుమానం తీరిపోయింది. ఇంక మీరు బయలుదేరొచ్చు. ఓకే సార్, అవసరమైతే ఫోన్ చేయండి. ఓకే. బావా,
ఆగండి. తాళం చేయవండి. ఎస్ఐ గారు, ఆ సంఖ్యలు తీయమనండి. ఏం జరిగింది ఇన్స్పెక్టర్? సంఖ్యలేశారు. తనే చెప్తుంది కదా దేవాంశ్, దొంగతనం చేశాను అంటున్నారని. చేసింది. పోలీసులు తీసుకెళ్తున్నారు. తరతరాలుగా వచ్చే మహిమగల హారం మనవడా. అలేఖ్య మెడలో వేద్దామని రాత్రి తీసి పూజగదిలో పెట్టాను. తెల్లారేసరికి లేదు. ఆ లేఖ్యకి ఇవ్వటం ఇష్టం లేకే దొంగతనం చేసి లేదు అంటోంది. ఆ హారం మనకెంత ముఖ్యమో నీకు తెలుసు కదా. మేము అడుగుతున్నా ఇవ్వడం లేదు. అందుకే పోలీసులను పిలిపించాం. నాకే పాపం తెలియదు బాబా. నా ఇంట్లో నేను దొంగతనం చేస్తాను. నువ్వే చెప్పు బాబా. ఈ ఇంటికి సాయం చేయడానికి వచ్చిందమ్మా తను. ఇప్పుడు తన మీద దొంగ అని ముద్ర వేసి బయటకు పంపాల్సిన అవసరం ఏమొచ్చింది? తను దొంగతనం చేసిందంటే ముద్ర వేస్తున్నావంటావేంటి దేవాంశ్? అంత అవసరం మాకే వచ్చింది. అసలేం జరిగిందో నీకు తెలీదు. తెలుసు వదినా. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఒక్కొక్కటిగా ఇప్పుడే తెలుస్తున్నాయి. దేవాంశ్, ఈ ఇంటికి రక్షగా ఉండే మంగళగౌరి హారం నాన్న అది. ఇప్పటికే మన వంశం అనుభవిస్తున్న శాప ఫలితాలకు తోడు ఇప్పుడు ఈ హారం కూడా లేకుండా పోతే ఎలాంటి ఆపదలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించుకోలేకపోతున్నాను. వైదేహి చీరని చూసి అది కట్టుకున్నది వైదేహి అని అనుమానించొచ్చు. కానీ చీరల కవర్లో ఉన్నది మాత్రం చీర కాకూడదు. ఇదెక్కడ లాజిక్ అలేఖ్యా? అయినా అతనెవరు? రాత్రిపూట ఎవరి కోసం వచ్చాడు? ఆ కవర్ ఎవరికిచ్చి వెళ్ళాడు? అది కూడా చూస్తే తెలిసిపోతుందిగా. శాంపిల్స్ మార్చిన సంగతి తెలిసిపోయిందా? లేకపోతే అది చేసింది నేనేనని కూడా తెలిసిపోయిందా? చుట్టూ తిరిగి నా మీదకొస్తే ఎలా బయటపడాలి? కీ ఇవ్వండి.
ఈ క్షణం నుంచి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను. రండి గురువుగారు, రండి కూర్చోండి. నమస్కారం గురుగారు. నమస్కారం గురువుగారు. శుభం భూయాత్. కూర్చోండి. సమయానికి వచ్చారు. ఒక సంకట పరిస్థితి, మీరే పరిష్కారం చూపాలి. ఇంట్లో ఒక అపచారం జరిగింది గురువుగారు. మంగళగౌరీ హారం అపహరణకు గురైంది. తనే దొంగతనం చేసిందనడానికి ఆధారం ఉంది. కాని తనకే పాపం తెలియదంటోంది. దేవాంశు వాదనం మరోలా ఉంది. ఏది ఏమైనా ఆ హారం ప్రాముఖ్యత ఏంటో, అది మా కుటుంబంతో ఉండడం ఎంత అవసరమో మీకు తెలుసు కదా గురువుగారు. అది ఎక్కడ ఉందో, ఎవరు తీశారో చెప్పండి గురువుగారు. ఏంటి ఉర్మిళ ఇది? ఈ వైశాలిని మనమేం చేయలేమా? ఎందుకు చేయలేం? ఆ మాట నీ నోట్లో నుంచి రాకూడదా లేఖ్య? తను ఈ ఇంట్లో ఉండదు. నువ్వు ఈ ఇంటి కోడలివవుతావు. ఇది మాత్రం కన్ఫర్మ్. నాకు నమ్మకం పోతుంది ఉర్మిళ. బయటికి పోతుందనుకునే ప్రతిసారి గోడ కొట్టిన బంతిలా రెట్టింపు వేగంతో తిరిగి వెనక్కొస్తోంది. చివరికి ఆహారం దొంగతనం చేసిందన్న నెపంతోనైనా బయటికి పంపిద్దామని అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తే చివరికి ఏం జరిగింది? అంతా నమ్మి పోలీసులు కూడా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లబోతుండగా దేవాంశ్ వచ్చి ఆపేశాడు. దానికి తోడు రాజగురువు తను నిర్దోషి అని చెప్పాడు. ఏం చేస్తాం? సరిగ్గా అదే టైంలో ఆయన రావడం మన బ్యాడ్ లక్. లేదంటే ఈ పాటికి ఆ వైశాలి జైల్లో ఉండేది. ఎంత అడిగినా హారం తెచ్చివ్వలేక ఎప్పటికీ ఇంటి బయటే ఉండేది. ఆయన నిర్దోషి అని చెప్తే నమ్మేస్తారా? నమ్ముతారు. గురువుగారి మాటంటే
ఈ ఇంట్లో వేదవాక్కు. దాన్ని ఎవ్వరం కాదనలేము. ఇప్పుడు తను నిర్దోషి అని చెప్పారు. నిజంగా తను నిర్దోషే కదా. ఆయన ఏం చెప్తే అది జరిగి తీరుతుంది. మరి ఇదే గురువు గారు మా పెళ్ళవుతుందని కూడా మాటిచ్చారు కదా, జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. గురువు గారు చెప్పిన మాట మీద నమ్మకంతోనే ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీ పెళ్లి జరుగుతుందని మావయ్య గారు నీకు మాటిచ్చారు. గురువు గారు చెప్పేది జరగక మానదు. అలాగే మావయ్య గారు ఇచ్చిన మాట కూడా తప్పరు. కాబట్టి మీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. మాట ఇచ్చినంత మాత్రాన జరిగిపోదు. మానవ ప్రయత్నం కూడా ఉండాలి. ఈ పెళ్లి జరిగేలా చేసి ఆ మాట నిలబడేలా మనమే చెయ్యాలి. దానికోసమే కదా ఆ వైశాలిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ప్లాన్ చేస్తున్నాం. అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు ఊర్మిళ. ముందు రేపు గుడికి రాకుండా చేయగలిగితే చాలు. ఏదో శాప విమోచనమని, దేవాంశ్ పూజలు చేయాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దేవాంశ్తో కలిసి నేను ఆ పూజ చేయాలి. ఆ DNA రిపోర్ట్లు, గురువుగారు చెప్పే మాటలు ఏవీ నిలవ్వు. ఎవరు ఏమన్నా సరే నువ్వే వైదేహివి, నా భార్యవి అని ఒప్పుకుంటారు. అది జరగాలి అంటే ముందు గుడి వరకు రావాలి కదా బావా. వచ్చినా నీ పక్కన పూజలో కూర్చోవాలి కదా. ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కదా, మన ప్రేమ మీద నమ్మకం ఉంది కదా. ఉంది బావా. అదే మనల్ని ఇంతవరకు కాపాడుతూ వస్తోంది, కలుపుతూ ఉంచుతోంది. కాని గుడి వరకు రావడం ఎలాగో తెలియడం లేదు. అమ్మని చూసుకోవటం కోసమని నన్ను ఇంట్లోనే ఉంచేస్తారు. ఇంటి గడపే దాటనివ్వరు. మరి గుడి మెట్లెక్కేదెలా? ఇంట్లో వాళ్ళు ఆపడం సరే, నువ్వు లేకపోతే అత్తయ్యకి ఇక్కడ ఏమన్నా ఇబ్బందా? లేదు బావా. మందిచ్చాక ప్రశాంతంగా నిద్రపోతుంది. ఏం చేస్తున్నావు బావా? పండుగ శుభాకాంక్షలు చెప్తుంటే వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. నీకోసం నేను ఇంత బాగా రెడీ అయి వస్తే నన్ను పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటున్నావు. శుభాకాంక్షలు చెప్తున్నారు వైదేహి, రిప్లై ఇవ్వకపోతే బాగోదు కదా. నేను బాగున్నానో లేదో ఒక్క మాట చెప్పి తర్వాత ఫోన్ సంగతి చూసుకోవచ్చు కదా. నువ్వు బాగోలేకపోవడం అంటూ ఉంటుందా? ఈ కళ్ళకి నువ్వెప్పుడూ ఒక అద్భుతంలా కనిపిస్తావు. నువ్వెప్పుడు బాగానే ఉంటావు. బావా, కానీ ఇదిగో ఇలా అడ్డొస్తావు. అందుకే నీ అందం నన్ను మురిపిస్తున్నా. నన్ను నేను అదుపులో పెట్టుకుంటా. ఫ్రెండ్స్ కి విష్ చేసి చెప్పుకుంటున్నా. సరే, మీ ఫ్రెండ్స్ కి విషెస్ చెప్పు. నాకు మాత్రం బ్లెస్సింగ్స్ ఇవ్వు బావా. ఏంటి బ్లెస్సింగ్స్ బావా? అబ్బో, బంగారం. ఇంగ్లీష్ కూడా మాట్లాడేస్తుంది. చూడూర్మిళ, సంక్రాంతి పూట ఈ పిండి వంటల కంటే అతి ముఖ్యమైనది ఈ పొంగలి. ఈ పొంగలి ప్రాముఖ్యత ఏంటంటే మన పొలంలో పండే మొదటి పంట. ఆ మొదటి పంటతోనే
ఈ బియ్యాన్ని మనం పొంగలిగా తయారు చేసుకుంటాం. అంత ముఖ్యమైనది దీన్నే మనం ప్రసాదంగా తీసుకుంటాం. సరే ఊర్మిళ, పిండి వంటలు అయ్యాయి కదా, భోజనాలకి ఏర్పాట్లు చేయి. వెళ్ళి నువ్వు సొరకాయ కట్ చేయి. సొరకాయ నేనా? అదేంటి ఊర్మిళ అలా అంటావు? నీకేం పెద్ద కష్టపడమని చెప్పలేదు కదా. నేను కట్ చేస్తానులేమ్మా, మీరేం భయపడకండి. వద్దులే పెద్దమ్మా, నువ్వు వద్దులే. అయ్యో, ఇవన్నీ చేసే ఇక్కడి దాకా వచ్చాను. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? పొంగల్ చేయాలి కదక్కా, కుండ తీసుకొచ్చాను. ఎవరు తెమ్మని చెప్పారు నిన్ను? ఎవరూ చెప్పలేదత్తయ్య, నేనే. అత్తయ్య అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పండగ పూట కూడా ప్రశాంతంగా ఉండనివ్వా? మీరు కొట్టుకు చావండి. ఫైనల్ గా మీ అందరూ నా చేతుల్లో చేస్తారు. సరే, పిలవను, తీసుకోండి. నీ చేత్తో ఇచ్చేదేది అవసరం లేదు. ఇక్కడ నాకు 2 కోడళ్లున్నారు. ఏం కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు. మీ కోడల్ని నేనత్తయ్య, నన్ను కాదని ఎవరితోనో పండగ జరిపించాలని చూస్తున్నారు. ఇంకా చూస్తున్నావేంటి? వెళ్ళు. వెళ్ళు. ఓ కౌసల్యమ్మా, ఏం చేస్తున్నావు? బియ్యం పోస్తున్నాను బామ్మా. అన్నీ తెలిసిన దానివి నువ్వే ఇలా చేస్తే ఎలా? అయ్యో, మర్చిపోయాను. నా కోడళ్లతో పోయించాలి కదా. రండమ్మా. అతను మన మనశ్శాంతిని ఏం పాడు చేశాడు? ఏం చేశాడా? వైశాలిని వైదేహి అని చెప్పి గుడికి తీసుకురాలేదు? ఇప్పుడు దేవాంశ్ పిలిచాడని చెప్పి వైశాలియ వైదేహి అని చెప్పి దేవాంశ్ మనసు పాడు చేయడానికి వచ్చినట్టున్నాడు. అందుకే అలా మాట్లాడారు. తప్ప? బాలమణి, బాలమణి. అమ్మా, ఏంటి ఆ గొడవ? ఎవరో మహేంద్ర గారు వచ్చారమ్మా. సర్లే, నువ్వు ఇది చూసుకుంటూ ఉండు. సరే అమ్మా. ఇప్పుడు దొరికింది ఛాన్స్. ఇదిగో అమ్మాయి, నీకు పొంగల్ చేయడం వచ్చా? వచ్చమ్మా. ఏం చేస్తావులే, నేను చేస్తాను గాని వెళ్ళా సొరకాయ కొయ్. సరే అమ్మా. ఇన్నాళ్లకి నా పగ తీరబోతుంది దశరథ రామయ్య. అందరి చావులు నేను చూడాలి. మీరందరూ పోయాక ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నాదే కావాలి. ఆహా, అమ్మయ్యా, గుమగుమలాడే పొంగలి తయారైపోయింది. ఇంట్లో అందరూ తలా ఒక ముద్ద తినేస్తే నా పని అయిపోతుంది.
హా, అయిపోయింది, అంతా అయిపోయింది. దేవాంశ్ కోసం ఆలోచించే నేనిలా మాట్లాడాను, అంతేగాని ఇతనే నాకు శత్రువు కాదు. అత్తయ్య వచ్చేసారా? ఇతన్ని చూడండి, వైశాలిని వైదేహి అంటూ దేవాంశ బుర్రని పాడు చేయడానికి వచ్చాడు. ఇతన్ని నేను సాదరంగా ఆహ్వానించాలా చెప్పండి? ఊర్మిళ చేసింది తప్పుగానే అనిపిస్తుంది, కానీ కుటుంబం గురించి ఆలోచిస్తే తను చేసిందే కరెక్ట్ అత్తయ్య. నువ్వు నాకు సహాయం చేయాలి. సేవ చేయడానికి వచ్చిందాన్ని చేతనైన సాయం చేయకుండా ఉంటానా? ఏంటో చెప్పండి అయ్యా. ఈరోజు గుడికి నీ వేషంలో ఒకరు మాతో రావాల్సి ఉంటుంది. ఆ సమయంలో నువ్వు బయట ఎక్కడా కనిపించకుండా ఉంటే చాలు. ఏమన్నారయ్యా? నా వేషంలో ఇంకొకరిని తీసుకెళ్తారా? అవును, మళ్ళీ మేం తిరిగొచ్చేంత వరకు నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా గదిలో ఉండాలి. పూజయ్యాక దేవుడికి పెట్టిన నైవేద్యం అందరూ తీసుకునే కదా వెళ్తారు. అవును, ఇంట్లో పూజ అయ్యాకనే గుడికి వెళ్తాం. అప్పుడు ఇంకా గుడికి వెళ్లేదే ఉందిరా, ఏకంగా మీరు పైకి పోవడమే. అప్పుడే నువ్వు మాకు సాయం చేయాలి. ఎలా చెయ్యమంటావయ్యా? రాజావారు ఎంతో నమ్మకంతో నాకు ఇంట్లో చోటిచ్చారు. వాళ్ల నమ్మకాన్ని నేను ఒమ్ము చేయగలుగుతానా? మోసం చేశానని తెలిస్తే నాకు ఇంట్లో చోటుంటుందా? చూడు, ఇది మోసం కాదు. నువ్వు ఈ పని చేస్తే ఈ ఇంటికి మేలు చేసిన దాని అవుతావు. అయితే రాజావారితో చెప్పి చెయ్యమని చెప్పండి అయ్యా, నేను అప్పుడు చేస్తాను. స్మరామి వసిష్ఠవామ వేదాది వందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామ వేదాది వందిత మహాగణపతిం. చాలా బాగా పాడావమ్మా, నీ గొంతు చాలా బాగుంది. రాజా, నువ్వు కొబ్బరికాయ కొట్టు. సరేమ్మా. కొట్టు కొట్టు, నువ్వు కొబ్బరికాయ కొట్టు, మీ అందరికీ గుమ్మడికాయ కొడతాను చూడు. ఈ రోజు నా పగ తీరబోతుంది దశరథ రామయ్య. నా చేత్తో విషం కలిపిన ప్రసాదం తిని చావబోతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.